హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్ అండి. అదే రైస్ రవ్వతో చేసే ఉప్మా. అదేనండి, దాన్ని ఉప్పుడు పిండి అంటారు. ఇది రోజు పెట్టినా కూడా తినేస్తానండి, నాకు అంత ఫేవరెట్ ఇది. దీని రెసిపీ ఒకసారి చూసేద్దాము. ముందుగా కొబ్బరికాయ ముక్కలు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. సో నేను ఇక్కడ ఇలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ ఉప్పుడు రవ్వ నూక తీసుకున్నాను. బయట బజార్లో దొరుకుతుంది, రైస్ రవ్వ అని ఉంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ నేను ముందుగానే శనగలు బాయిల్ చేసేసి పెట్టేసుకున్నానండి. అది కొద్దిగా పెసరపప్పు, పోపు గింజలు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా తరుక్కుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటానండి. వేసేసుకున్న తర్వాత పోపు గింజలు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర అండి పోపు, ఇంకేం లేదు, తీసుకున్నాను. అవి కూడా వేసేసాను. అలాగే ఇందాక మీకు చూపించినట్టుగా కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకోవాలి పోపు దాంట్లోనే. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంగువ అండి, ఇంగువ కూడా వేసుకోవాలి. మర్చిపోద్ది, ఇంగువ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి ఇంగువ. ఇందాక చూపించడం మర్చిపోయాను. అలాగే మనం ఇందాకలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ కూడా వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పుడు రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. మనం వేసిన ఈ పోపు అది ఎక్కువ సేపు వేగక్కర్లేదు కాబట్టి కొంచెం సేపు అయిన తర్వాత ఈ నీళ్లు పోసేసుకొని బాయిల్ చేసిన శనగలు కూడా అందులో వేసేసుకున్న తర్వాత పెసరపప్పు చక్కగా కడుక్కుని వేసుకోండి. ఇందులోని కాసేపు నానపెట్టుకున్నా పర్లేదు, బట్ నేను నానపెట్టలేదు. మీకు కావాల్స్తే కొంచెం సేపు నానపెట్టుకున్నా బాగుంటుంది. సో నేను అది కూడా కడిగేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కొంచెం మెత్తగా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చండి. బట్ మేము కొంచెం పొడి పొడిగా ఇష్టం కాబట్టి నేను 2 గ్లాసులు నీళ్ళే తీసుకున్నాను. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్న తర్వాత చూసారు కదా, వాటర్ అంతా చక్కగా బాయిల్ అయిపోయి అంతా ఉడికింది, కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఈ టైంలోని మనం తీసుకున్న ఉప్పుడు రవ్వ ఉంది కదా, దాన్ని శుభ్రంగా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఆ నీళ్ళంతా కూడా ఎగిరిపోవాలి కాబట్టి మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉంచేసేయండి అట్లాగా. ఆ తర్వాత మూత తీసి చూసిన తర్వాత చూసారు కదా, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకి శుభ్రంగా కలిపేసుకుందాము. ఇంకా అయిపోలేదండి రెసిపీ, వెయిట్ చేయండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో కంపల్సరీ నెయ్యి మాత్రం వేసుకోవాలండి పైన. ఎందుకంటే ఉప్పుడు రవ్వ చాలా మట్టుకు అరగదు అంటారు. ఇలా నెయ్యి వేసుకుని కాసేపు మగ్గిస్తే కనుక మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీ మాత్రం నెయ్యి వేసుకోవాలండి, అసలు స్కిప్ చేయొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇలా నెయ్యి వేసేసుకుని చక్కగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను అనమాట. అంటే అది కాసేపు ఉమ్మగిల్లాలి. ఉమ్మగిల్లడం అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను ఇలా చక్కగా బాగా పైనుంచి కిందకి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మూత మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి. 2 నిమిషాలు అలా వదిలేసానండి. ఆ తర్వాత మూత తీస్తే చూసారు కదా ఎంత చక్కగా ఉమ్మగిల్లిందో, పువ్వులాగా ఉంది చూసారా ఉప్పుడు పిండి. అంటే మన ఉప్పుడు పిండి అయిపోయినట్టేనమాట. మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి శుభ్రంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే ఇంకా మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయినట్టే. రైస్ రవ్వతో చేసే ఉప్మా అంటారండి దీన్ని. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోయే టిఫిన్ అండి ఇది. మార్నింగ్ టైంలో బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.